హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రజ్ఞ. ఈరోజు మనతో ప్రేమిస్తున్న అనే మూవీ టీమ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు మూవీ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. మీరు? యా ఫైన్. అసలు ఈ మూవీ ప్రేమిస్తున్నా అంటే మీరు ప్రేమని ఇస్తున్నారా, తీసుకుంటున్నారా? ఒకళ్ళు ప్రేమనిస్తుంటే ఎదుటోళ్ళు ఎలా తీసుకుంటున్నారు అనే దాని గురించి. అంటే ఇస్తూ తీసుకుంటున్నారు. అది మీరు మూవీ చూడాలి. ఇస్తారు, తీసుకుంటారు, కానీ అది హీరో హీరోయిన్ మధ్యనే కాదు. వేరే క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు మదర్ క్యారెక్టర్ కూడా వాళ్ళ అబ్బాయిని అలాగే ప్రేమిస్తుంది. ఒక ఫాదర్ క్యారెక్టర్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే హీరోయిన్ ని చాలా ఇష్టంగా చూసుకుంటారు. సో ప్రేమిస్తున్నా అనేది అందరూ చెప్పుకునే వర్డే కదా. సో అది అట్లా టైటిల్ కింద ఉంటే అందరికి కొంచెం ఫాస్ట్ గా రీచ్ అవుద్ది అనిపించి ప్రేమిస్తున్నాను. ఓకే. అంటే ట్రైలర్ లో చూసుకున్నట్లయితే మిమ్మల్ని సంఖ్యలతో కట్టేశారు అంటే ఏం మీరు అంత వైల్డ్ అయిపోయారా? వైల్డ్ కాదు, చెప్పిన మాట వినకపోతే ఇంట్లో నార్మల్ గా అమ్మ కొడుతుంది కదా. మా అమ్మ కొంచెం ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఆలోచించి కాళ్ళకి సంఖ్యలు కట్టేసి. అంటే సంఖ్యలు వేసేంత దూరం పోయారంటే మిమ్మల్ని పట్టుకోలేకనే కదా అట్లా చేసిన. అంటే అంత వైల్డ్ వెళ్ళిపోయినట్లే కదా మీరు. ఆ సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేసే ఆ క్యారెక్టర్ కి. ఇంకా అది మీరు ఎందుకు కట్టేశారు, ఏం చేశాడు ఆడు అని తెలుసుకోవాలంటే నవంబర్ 7th మూవీ చూడాల్సింది. మీది ఇది ఫస్ట్ మూవీ కదా? అవును. ఎట్లా అనిపించింది ఫస్ట్ మూవీ? అంటే చాలా బాగుండింది. ఫస్ట్ లెర్న్డ్ ఎ లాట్ మూవీస్ గురించి, సినిమా గురించి ఏం తెలియదు కాబట్టి. అంటే షూటింగ్ ఎలా చేస్తారు ఏంటి ఫస్ట్ స్టెప్ నుంచి అంత నేర్చుకున్నా. నాకు సినిమా గురించి జీరో నాలెడ్జ్ ఉంది కాబట్టి. అంటే ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అప్పుడు హౌ యూ ఫీల్? ఫస్ట్ డే నర్వస్ గా ఉండే. అంటే అది ఎలా చేస్తాను పక్కన సీనియర్ ఆర్టిస్ట్. ఫస్ట్ డే నాదొకటే సోలో షాట్ అయింది. సో కొంచెం నర్వస్ గా ఉంది, కానీ రాన్ బెటర్ అయింది. అంటే ఎన్ని టేక్స్ తీసుకున్నారు ఫస్ట్ టైం? యాక్చువల్లీ ఫస్ట్ టేక్ సెకండ్. ఫస్ట్ టేక్ ఓకే అయింది అనుకుంటా. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లే అట్లే అది అంటే డైలాగ్ లేదు, ఒక రన్నింగ్ షాట్. ఓకే. సో అంటే షూటింగ్ అనేది మీకు కొత్త కాబట్టి ఏదైనా నార్మల్గా చాలా మంది ఇండస్ట్రీలోకి ఒక అమ్మాయి రావాలి అంటే అందులో మీరు తెలుగు అమ్మాయి తిరుపతి నుంచి కాబట్టి చూసాం మేము కూడా తిరుపతి నుంచి వచ్చారని. సో ఒక తెలుగు, మాది నెల్లూరు, పక్కన. ఇప్పుడు నార్మల్గా ఒక తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలోకి రావాలి అంటే చాలా ఫేస్ చేయాలని అయితే ఉంది, బయట టాక్ ఉంది, అది మీకు తెలుసు. సో అవేమన్నా ఫేస్ చేశారా? ఫేస్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ ఏమన్నా వచ్చాయా? మేము ఫస్ట్ లో అలానే అనుకొని కొంచెం టెన్షన్ పడాము. అందరు చెప్పింది విని ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఇండస్ట్రీలో అమ్మాయిలకి మెయిన్ అని. కానీ నేనైతే అలా ఏం ఫేస్ చేయలేదు. మా టీం అంతా చేసిన వాళ్ళంతా చాలా మంచిగా చూసుకున్నారు. షూటింగ్ అంతా చాలా బాగా జరిగింది. అట్లయితే ఏం ఫేస్ చేయలేదు. సరే, మూవీ గురించి అడిగితే మూవీ ఎందుకు చూడాలి అని పబ్లిక్ మిమ్మల్ని అడిగితే మీరేం ఆన్సర్ ఇస్తారు? నాకు స్టోరీ సార్ చెప్పినప్పుడు అయితే నేను చాలా కనెక్ట్ అయ్యాను. నాకు చాలా కొత్తగా అనిపించింది స్టోరీ. అంటే లవ్ స్టోరీ అంటే మనం నార్మల్గా ఎలా అనుకుంటాం, ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్, అట్లా లేకుండా చాలా కొత్తగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అన్న దాని గురించి కూడా ఉంటుంది మూవీ. ప్రతి ఎమోషన్కి మనం కనెక్ట్ అవ్వగలం మూవీలో. లవ్వే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి మూవీలో. సో నాకు అందరికీ చాలా మీకు మూవీ పరంగా మూవీలో నచ్చిన ఎమోషన్? అది ఫ్యామిలీ సెంటిమెంట్స్ అంటారు కదా. అంటే ఎట్లాగా ఒక మదర్ అట్లా మదర్ సన్, ఒక డాటర్ ఇంకా వాళ్ళ ఫాదర్ రిలేషన్షిప్ ఇలా. అంటే మీ ఫాదర్ కోసం మీ లవర్ ని వదిలేసారా? అంతా మీ సినిమాలో చూడాలి. చెప్పరైతే కొంచెం కూడా చెప్పగా రొటీన్ గా అయితే అసలు ఉండదు, చాలా కామనే కదా. ఇప్పుడు ఫాదర్ కోసం లవర్ ని వదిలేయడం అట్లా కామన్ కాదు అని చూపించడానికి మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో అలా అయితే అసలు ఉండదు. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా ఉంటది. ఎక్కువగా ఉన్నా లేకపోయినా అది మీరు ఎక్స్పెక్టేషన్స్ బట్టి, కానీ మీరు అనుకున్న దానికన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని అయితే చెప్పగలరు. సో నీకొస్తే ఇది ఫస్ట్ హీరోగా మూవీ నీకు. ఇంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా మూవీస్ చేస్తున్నారు, అరౌండ్ ఒక 96-90 అలా చేస్తున్నారు కదా. సో వీటిల్లో బాగా రికగ్నైజేషన్ అయిన మూవీస్ వచ్చి అంటే ఎక్కువ బాహుబలి, అలానే డీజే, సలార్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి బాహుబలి మూవీ ది ఎపిక్ రిలీజ్ అయింది, చూసారా మీ మూవీ?
వెళ్ళారా? మొన్న ఇంటర్వ్యూస్ అన్ని అయ్యాక ఈవినింగ్ షోకి వెళ్ళి ఉమ్. చూసుకుని వచ్చాను. ఎలా అనిపించింది అంటే సడన్ గా మళ్ళీ అసలు అనుకున్నారా బాహుబలి ది ఎపిక్ అని మళ్ళీ రిలీజ్ చేస్తారు అని? రిలీజ్ చేస్తారని అనుకోలేదు. దాంట్లో ఎడిట్లో నన్ను తీసేస్తారేమో, అంటే అంత ఫాస్ట్గా చేసేస్తారు కదా, ఎడిట్లో కూడా ఏమైనా ఇష్యూస్ వల్ల మనం తీసేస్తారేమో అనుకున్నాను. కానీ ఉమ్, లక్కీలీ నా సీన్ మొత్తం ఉంది నేను చేసిందంతా. ఉమ్. కానీ నేను మొన్న థియేటర్కి వెళ్ళేసరికి నన్ను నేను చూసుకోలేకపోయాను అనమాట. అయ్యయ్యో. అంటే అప్పుడు దాకా బయట క్రౌడ్ అంతా ఉండి చిన్న బాహుబలి అని చెప్పి అందరు గుర్తుపడతా ఆపుతా ఉన్నారు, లైక్ Hmm. ఫొటోస్ దిగడం ఇది. యా, యా. ఆ ఫొటోస్ అన్ని అయ్యి లోపలికి వెళ్ళేసరికి ప్రభాస్ అని వచ్చేసారు అనమాట స్క్రీన్ మీద. ఆయన కొండెక్కేది వచ్చింది. ఉమ్. సరే ఇంకో రోజు వెళ్ళాలి ప్రమోషన్స్ అన్ని చూసుకొని ఇంకో రోజు వెళ్ళి బాగా పీస్ఫుల్ గా PCX లో ఒకసారి చూసుకుంటే కూర్చొని చూసుకుంటే ఉమ్. ఫీలింగ్ బాగుంది. అనుకున్నారంటే నేను మళ్ళీ హీరోగా చేస్తాను. కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు అట్లా సైడ్ క్యారెక్టర్స్ లోను లేకపోతే అట్లానే ఏదైనా చిన్న క్యారెక్టర్స్ లోనే మిగిలిపోతూ ఉంటారు. మీరు హీరోగా వచ్చారు అని అసలు అనుకున్నారా మీరు ఇట్లా హీరోగా నేను చెయ్యగలను ఒక మూవీ అని? హీరోగా చేయగలుగుతాను లేదో అది తెలియదు, కానీ చిన్నప్పుడు అయితే ఒక మూవీలో నాకంటూ ఒక మెయిన్ క్యారెక్టర్ ఇస్తే, అంటే అది మెయిన్ లీడ్ అని కాకపోయినా కూడా త్రూ అవుట్ ద ఫిలిం ఉండే క్యారెక్టర్ ఇస్తే అది పుల్ ఆఫ్ ఎలా అయినా చేయాలి. మూవీలో చూసినప్పుడు తిను బాగా చేశాడు అనే ఫీలింగ్ ఒక ఆడియన్కి వస్తే అది నేను అచీవ్ చేస్తే సరిపోతుంది అనుకున్నా. కానీ చిన్నప్పుడే హీరో అయిపోవాలి, పెద్ద స్టార్ అయిపోవాలి అనే ఫీలింగ్ ఎప్పుడూ లేదు. యాజ్ అన్ యాక్టర్ గుర్తింపుగా అందరు చూడగానే నోటీస్ చేసేలా ఉండాలని అయితే ఉండేది. ఇప్పుడు ఒక హీరోగా మూవీ చేశారు కాబట్టి నెక్స్ట్ మూవీలో ఏదైనా ఒక పెద్ద ప్రొడక్షన్ పెద్ద హీరో దగ్గర సైడ్ క్యారెక్టర్ వస్తుంది, చేస్తారా? సైడ్ క్యారెక్టర్ అంటే ఎలాగా? లైక్ అంటే ఇప్పుడు హీరోకి ఫ్రెండ్ ఆర్ హీరో రిలేటివ్ ఏదైనా. అదే ఆ క్యారెక్టర్కి ఒకవేళ ఆ కేపబిలిటీ ఉండి, ఇప్పుడు నేను సలార్ చేశాను. సలార్లో నేను కనిపించేది ఒక హార్డ్లీ ఒక 1.5 minute అయి ఉంటుంది మొత్తం ఓవరాల్ దాంట్లో. కానీ అది చూడగానే నువ్వు సలార్లో చేసావని చెప్పి జనాలు గుర్తుపడుతున్నారు. అలాంటి క్యారెక్టర్ ఏదన్నా తప్పకుండా చేస్తాను. ఆడియన్స్ నన్ను రికగ్నైజ్ చేసేలాంటి క్యారెక్టర్ అయితే ఐ డెఫినెట్లీ డూ ఇట్. అంటే ఒకవేళ ఆ చాలా చిన్న క్యారెక్టర్ జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతారు, కానీ హీరో చాలా పెద్ద హీరో. ఒకవేళ ఆ డైరెక్టర్ నేను కావాలి అనుకుంటే డెఫినెట్లీ చేస్తాను. నాకు చేయకుండా ఉండడానికి ఇబ్బంది ఏం కాదు. యాక్చువల్లీ బయట అలా అనుకుంటారు, కానీ ఇన్ఫ్యాక్ట్ ఒక ఒక డైరెక్టర్స్ అంటే నేను చూసిన దాంట్లో, అంటే నేను ఎక్స్పీరియన్స్ అని చెప్పట్లేదు, డైరెక్టర్ అనే వాళ్ళు ఎవరైనా కూడా ఆల్రెడీ ఒక నోన్ పర్సన్ని ఒక క్యారెక్టర్లో పెట్టుకోవాలన్నా చాలా ఆలోచిస్తారు. అంటే తన ఇంపాక్ట్ ఏమైనా ఈ క్యారెక్టర్కి పడి ఆ సీన్లో తన మీద ఎక్కువ అటెన్షన్ వెళ్తుందా, లేకపోతే ఆ సీన్ తనకి ఇచ్చినా కూడా తను ఇప్పుడు మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు కదా, ఈ చిన్న సీన్ కోసం తను ఎందుకు వేరే వాళ్ళని పెట్టుకుందాం, ఇలాంటి డిస్కషన్స్ కూడా నేను విన్నాను. నా దాకా కూడా జరిగిన ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ ఒక డైరెక్టర్ని నా సీన్లో కావాలి, నా లాంటి ఒక పర్సన్ నా క్యారెక్టర్ సెట్ అవుతాడు అనుకున్నాను అడిగితే ఆ క్యారెక్టర్కి మంచి వాల్యూ ఉంటే డెఫినెట్గా చేస్తాను. సో ఇట్లా మీరు హీరోగా చేసిన తర్వాత మీరు చాలా మంది హీరోస్ పక్కన అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఏమన్నా అప్రిషియేషన్ వచ్చిందా మీకు? అంటే ఫస్ట్ మూవీ కాబట్టి ఇది మీది హీరోగా. చాలా మంది టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసి అప్రిషియేట్ చేశారు. మెసేజెస్ కానీ కాల్స్ వచ్చాయి. రీసెంట్ నిన్న శ్రీకాంత్ సార్ దగ్గరికి వెళ్ళాం అనమాట. సో ఇలా చేశాను అని చూపించడానికి వెళ్తే సార్ ఆయన గుర్తుంచుకుని ఆయనతో చేసింది. ఆయన గోవిందుడు అందర్వాడిలో ఆయన చిన్నప్పుడు చేశాను. అండ్ ఇదే మా కథ మూవీలో ఆయన చిన్నప్పుడు చేశాను, లైక్ టీనేజర్ రోల్. ఆ రెండు నా చిన్నప్పుడు చేశాడు, ఇప్పుడు హీరో అయ్యాడు అని ఆయనే చెప్తా ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ ఓకే, మనం ఏదో ఒకటి ట్రై చేసిన, మనం చేసిన హార్డ్ వర్క్ కి ఒక చిన్న రిజల్ట్ అనేది అయితే వచ్చింది అన్న ఫీలింగ్ అయితే ఉంది. ఇంకా చాలా మంది అలాగా కాల్ చేసి బాగా చేసావు, ఎక్కడ న్యూ యాక్టర్ లాగా లేకపోతే ఫస్ట్ టైం లీడ్ లాగా చేయడానికి అది ఎక్కడా కనపడలేదు, నీ ఎక్స్పీరియన్స్ అంతా కొంచెం దాంట్లో యూజ్ చేసుకోగలిగావు, దానికి గ్రేట్, నీ ఎఫర్ట్స్ కి చాలా రిజల్ట్ రావాలని కోరుకుంటున్నామని అయితే చెప్పారు. హోప్ఫుల్లీ November 7th రిజల్ట్ మంచి రిజల్ట్ వస్తే ఖచ్చితంగా డెఫినెట్ గా వస్తుంది. ఇంకోటి ఇతను సీనియర్ కాబట్టి నీకంటే Senior. అంటే చెప్తున్నా, తను జూనియర్ కదా అందుకని. సో తను సీనియర్ కాబట్టి ఎప్పుడైనా మీ దగ్గర కొంచెం యాటిట్యూడ్ సెట్ లో? లేదు, అలా ఏం చేయలేదు. నార్మల్ చాలా సపోర్టివ్ గా ఉండే షూట్ అప్పుడు అంతా. తిను ఎప్పుడైనా తిరుపతి స్లాంగ్ మాట్లాడిందా సెట్ లో? తనకన్నా నేనే ఏడిపించడానికి ఎక్కువ మాట్లాడేవాడిని అనమాట. తిరుపతి స్లాంగ్ లో డైలాగ్ తను ఫస్ట్ రాగానే తనకు ఎవరు అంటే కరెక్ట్ గా ఎక్కడి నుంచోవాలి, ఎటు చూడాలి ఇది తెలిసేది కదా. సో తను ఫస్ట్ మేము అందరం సెట్ లో ఉన్న రోజు తనకు ఒక డైలాగ్ చెప్పాలి ఒక ప్లేస్కి వచ్చి,
తను వచ్చి ఎక్కడ నుంచుకోవాలి అని అడిగింది. నుంచుకోవాలి అనేది తెలీదు, ఏదో ఎక్కడ slang నుంచోవాలి ఏదో స్లాంగ్ లో నుంచుకోవాలి అనేసరికి మా అందరికి సడన్ గా ఏదో క్వశ్చన్ అడిగింది, ఏం అడిగింది అని తెలియదు. ఆర్టిస్టులు అందరూ ఇలా చూసాం, అదే ఎక్కడ ఇలా ఎక్కడ చూపిస్తే మా ఫ్రెండ్ stand? క్యారెక్టర్ నుంచో అలా ఇక్కడ అని చూపించాడు. సో ఫస్ట్ తన తిరుపతి స్లాంగ్ అప్పుడు బయటపడింది. అంటే తన నువ్వు ఫ్లో లో పూర్తిగా- వచ్చేసింది అనమాట. అన్ని ఫ్లోలో వస్తే నువ్వు పూర్తిగా బయట పెట్టేయాల్సింది, Yeah. బాగుండేది. మేము అదే చెప్పేవాళ్ళం, తిరుపతి నేను స్లాంగ్ లో నా ఫ్లోలో ఎలా మాట్లాడు. వస్తే అలానే మాట్లాడతాను, నేను ఆపుకో. ఇప్పుడు ఏదైనా ఒకటి మాట్లాడు, తిరుపతి స్లాంగ్ లో మనం అడుగుతాం కదా, ఏంటి ఏం చేస్తున్నావు అన్నట్టు. ఏంటి ఏం చేస్తున్నావు స్లాంగ్ ఉంది. ఏందబ్బి. అలా అంతా నేను మాట్లాడాను. ఇంకోటి, ఈ మూవీలో అంటే ఒక హీరోయిన్ వెనకాల పడి ప్రేమించమనాడి, లైక్ ట్రైలర్ చూస్తే అట్లానే ఉంది. బట్ ఇక్కడ హీరోయిన్ ని మాత్రమే లవ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. హీరోయిన్ అసలుకి హీరోని కన్సిడర్ కూడా చేస్తున్నట్లు అనిపించలేదు. దాని గురించి ఏదైనా మీరు చెప్తారా? చాలా రివ్యూస్ బాగా చెప్పారు Yeah. ట్రైలర్. నేను బాగా చూసాను అనమాట ట్రైలర్. తను ఎందుకు ఇగ్నోర్ చేస్తుంది, లేదా వాళ్ళ మదర్ ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ ఫాదర్ ఎందుకు వాడి మీద అంత గ్రడ్జ్ అనేది పెట్టుకున్నారు, అది మీకు మూవీలో అది ఎక్స్పెక్ట్ చేయని విధంలో ఉంటుంది అనమాట. ఇప్పుడు చెప్పలేము, సినిమా అది మెయిన్ ఎంత లాగుదామన్నా మా దగ్గర అదే ఎంత answer లేదు. లాగుదామని చెప్పినా మీ దగ్గర నుంచి ఒక్క హింట్ కూడా రావట్లేదే. ఏంటబ్బా, జస్ట్ మా ఆడియన్స్ కైనా కొంచెం ఏదో నేను ఇవ్వాలి, వీళ్ళ నుంచి ఒక హింట్ ఇవ్వాలి అని అనుకుంటే అసలు రావట్లేదు మీ ఆడియన్స్ దగ్గర హింట్ నుంచి. మేము November 7th ప్లాన్ చేస్తాం ఆల్రెడీ, అంతా ఉమ్. థియేటర్స్ లో రెడీగా ఉంది. సో మీరు అందరినీ థియేటర్కి వచ్చి మూవీ చూడమని చెప్తే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఓకే, అంటే మూవీలో కాస్టింగ్ అనేది ఉన్నారు కాబట్టి Hmm. మీకు నచ్చిన ఫేవరెట్ కాస్టింగ్ ఎవరు మూవీలో మూవీలో? చేసి మదర్ క్యారెక్టర్ నాకు పర్సనల్లీ, అంటే నేను ఆవిడతో సీన్స్ ఎక్కువ ఉన్నాయి నాకు. అఖండ మూవీ కూడా అండ్ ఆవిడ సింప్లిసిటీ అన్నమాట. Hmm. ఆవిడ చాలా సింపుల్, అంటే మా షూట్ లో క్యారవన్స్ కానీ ఇవి ఉండేది, ఒక కాలనీలో షూట్ చేసేవాళ్ళము, చేసాం మొత్తం అంతా కూడా. సో అక్కడే ఆవిడ అంటే ఆవిడ అఖండ కన్నా ముందు లైక్ ఆవిడ చాలా వెల్ నోన్ పర్సన్ ఉండేది, కానీ ఆవిడ ఎప్పుడు అలా బిహేవ్ చేసేవారు కాదు. సెట్ లో నిజంగానే మా మదర్ లాగే బిహేవ్ చేసేవారు. అమ్మా ఇట్రా ఈ డైలాగ్ ఇటు నుంచి చెప్పు, లేకపోతే నేను ఇలా చేస్తాను. మీరు ట్రైలర్ లో చూసింది కూడా అన్నం తినిపించే సీన్ దగ్గర కూడా పికిల్ అనేది సరిగ్గా కలిపావా ఇది అని చెప్పి, దాని తర్వాత దానికన్నా వచ్చి ముందు సీన్ కొంచెం ఉంటుంది, దాని తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నమాట. లైక్ ఆవిడ నాకు తినిపించడానికి ఆవిడే వెళ్ళి పర్లేదమ్మా తినిపించండి ఏం కాదు, షార్ట్ లేదు పర్లేదు అని చెప్పి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి మళ్ళీ ఆ పికిల్ సరిగ్గా ఉందా లేదా టేస్ట్ చేసి ఇది ఓకే ఇది బానే ఉంది, రైస్ అంతా చూసుకుని, లైక్ నిజంగా మదర్ గా ఎలా చూసుకుంటారో అలా చాలా క్లోజ్ గా ఇన్వాల్వ్ అయిపోయారు. సో కాస్టింగ్ మా మూవీలో నాకు పర్సనల్ గా నచ్చింది అంటే నాకు ఆవిడతో ఉన్న సీన్స్ కూడా చాలా టఫ్ సీన్స్ అన్నమాట. ఓకే, సో అవన్నీ నేను అచీవ్ చేయగలిగానంటే ఆవిడ సపోర్ట్ వల్లే. లైక్ యాజ్ అన్ యాక్టర్ గా నేను ఎంత చేసినాను, ఆపోజిట్ పర్సన్ ఎలా చేస్తున్నారు అనే దానికే రియాక్షన్ ఇవ్వాలి కాబట్టి ఆవిడ అంత బాగా చేశారు కాబట్టి నేను చేయగలిగాను. అంటే లాస్ట్ లో ఒక డైలాగ్ మీరు తినిపించడం, మీరే వచ్చి, అంటే దానికి ముందు అమ్మని అంత పట్టించుకోరు, అంత అమ్మాయినే పట్టించుకుంటూ ఉంటారు. అది కూడా మీరు మూవీలో అదే స్క్రీన్ ప్లే లేయర్స్ వల్ల ట్రైలర్ కట్ అలా వచ్చింది, కానీ కొంచెం ఆడియన్స్ కి ఏంటి అని క్యూరియాసిటీ బిల్డ్ చేయడానికి. కానీ మీరు చూసినప్పుడు కొంచెం ఓకే వీళ్ళు కొంచెం ఏదో కొత్త అటెంప్ట్ చేశారు, మనం అనుకున్నట్లేదు, ట్రైలర్ చూసినట్టు మూవీ లేదు, ఇంకా కొత్తగా ఉంది. ఇప్పుడు ఒక ట్రెండింగ్ ఏమైపోయిందంటే, ఒక ఒరిజినల్ దానికి రెప్లికా అని చెప్పి డూప్లికేట్, తెలుసు కదా రెప్లికాస్ అట్లా ఉంటున్నాయి. మీ మూవీకి రెప్లికా అని నేను అనట్లేదు, జస్ట్ కంపేరింగ్ కూడా కాదు, జస్ట్ లైక్ అట్లా అని కూడా కాదు. అప్పుడు ఒక సినిమా ఉండేది భరత్ ప్రేమిస్తేలో భరత్ అని చెప్పి, ఆ క్యారెక్టర్ లాస్ట్ లో పిచ్చోడ్ అయిపోతాడు సేమ్ ఇట్లా అని ఒక అమ్మాయి కోసం. సో అట్లా ఏమన్నా మాకు ఈ మూవీలో కొంచెం సిమిలర్ మీరు చెప్పిన 3 ఫిలిమ్స్ కూడా అది ఒక ఇద్దరు మధ్యన జరిగే లవ్ అనే ఒక ఎమోషన్ మీద బేస్డ్ అయి ఉంది. మా మూవీ కూడా అదే ఎమోషన్ మీద బేస్ అయి ఉంది కాబట్టి, కానీ ఈ మూవీలో జరిగే సిచ్యువేషన్స్ వేరన్నమాట. లైక్ ఆ క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్, హీరోయిన్ ఎలాగా అప్రోచ్ అవుతాడు, అది హీరోయిన్ ఎలాగా రిసీవ్ చేసుకుంటుంది, ఇదంతా కొంచెం మీరు చెప్పిన ముందు ఫిలిమ్స్ లో దేంట్లోని కంపారిజన్ లాంటిది కానీ లేకపోతే అలాగే ఉంది సేమ్ అన్నట్టు ఎక్కడా ఉండదు. కానీ సేమ్ జానర్ కాబట్టి అలా అనిపించి ఉండొచ్చు. మేము రీసెంట్ గా అజయ్ భూపతి గారిని కూడా కలిసాము, RX100 డైరెక్టర్.
సార్ కూడా మా ట్రైలర్ చూసి చెప్పాను అనమాట, సార్ అందరు ఇలా RX-100 లా ఉంది అంటున్నారంటే, లేదు లేదమ్మా, RX-100 అనేది నేను అనుకున్న స్టోరీ, మీ ట్రైలర్ డిఫరెంట్ గా ఉంది, నా స్టోరీ డిఫరెంట్, మీరు అలా ఏం టెన్షన్ పడకండి, సక్సెస్ మాత్రం అలా రావాలని కోరుకోండి, RX-100 లాంటి మంచి హిట్ అవ్వాలని చెప్పి ఆయన ఎంకరేజ్ చేశారు. సో ఆయనకి స్టోరీ మీద గ్రిప్ ఉంటుంది కాబట్టి మా ట్రైలర్ చూసిన ఆ డిఫరెన్స్ ఏంటో తెలిసింది అనమాట. సో ఆడియన్స్ కూడా మూవీ చూసిన తర్వాత ఓకే ఇది ఆ మూవీలా లేదు సిమిలర్ కానీ గా ఉంటుంది కానీ సిమిలర్ కాదు అదే రాజా సినిమాలో వెంకటేష్ గారు అంటే మంచం లాంటిది మంచం కాదు అని చెప్పి అట్లా ఇది ఆ సినిమా లాంటిది కానీ ఇది ఆ సినిమా కాదు, ఇది డిఫరెంట్ సంథింగ్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే. బాండింగ్. సాంగ్స్ ఎన్ని ఉన్నాయి మూవీలో? సాంగ్స్ ఇప్పుడు దాకా ఒక 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, ఇంకొక 2 సాంగ్స్ మా మూవీలో ఉన్నాయి, మొత్తం 5 సాంగ్స్. అందులో ఒకటైతే బ్రేకప్ సాంగ్ ఖచ్చితంగా ఉంటది అనుకుంటా కదా. యా ఉంటుంది. ఎన్ని డేస్ పట్టింది మూవీ షూటింగ్ మీకు? మూవీ షూట్ 42 to 46 డేస్ చేసాము, సింగిల్ షెడ్యూల్ చేసాము మొత్తం. అంతేనా? అంతే. 3 months కూడా లేదు? 3 months కూడా అంటే ఇంకా గ్యాప్ ఉండేది కాదు. నైట్ సార్ ప్లానింగ్ అలా ఉంది, డైరెక్ట్ ప్రీ ప్లాన్డ్ గా మొత్తం అంతా ప్లాన్ చేసుకుని మమ్మల్ని గట్కేశ్వర్ తీసుకెళ్లి అక్కడ కాలనీలో ఉంచేసి అదంతా మనం అక్కడ నిజంగానే మన ఇల్లు అని ఫీల్ అయ్యేలా చేశారు. సో ఇంకా నాన్ స్టాప్ ఉండేది అనమాట షూట్. మార్నింగ్ 6 స్టార్ట్ అయితే నైట్ షూట్ ఉంది అనుకుని మేము ఫిక్స్ అయిపోతాం, ఓకే నైట్ దాకా ఉంటుందని. లేదమ్మా ఈ రోజు అది సెట్ అవ్వలేదు అంటే అప్పుడు 6కి ప్యాకప్ చెప్పేవారు, కానీ లేకపోతే నైట్ అంతా కూడా షూట్ జరిగేది, 2 దాకా జరిగేది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6కి మళ్ళీ షూట్ ఉండేది. అయ్యో చాలా ఇబ్బంది అయిపోయి ఉంటది. ఇబ్బంది మాకు అంత అంటే గ్యాప్ వచ్చి ఉంటే మేము ఆ క్యారెక్టర్ నుంచి డిస్ట్రాక్ట్ బయటకు వచ్చేవాళ్ళం మేము. అంటే తను కొత్త అయినా నేను ఎంత మూవీస్ చేస్తున్నా కూడా ఆ క్యారెక్టర్ చేసిన సేపు దాంట్లో ఉంటాం, కానీ బయటకు వచ్చి అంటే ఫుల్ లెంత్ మూవీ కాబట్టి నాకు ఇలా చేస్తేనే బెటర్ ఏమో, అంటే నాకు అలవాటు అవ్వడానికి నేను ఈ క్యారెక్టర్ నుంచి బయటకు వెళ్లకుండా ఇలాగే ఉండాలి, లుక్ లోనే ఉండాలి అనే దాంట్లో నాకు చాలా హెల్ప్ అయింది. అంటే మేము 46 డేస్ కూడా 5 days కామారెడ్డి చేసాము, మొత్తం అంతా హైదరాబాద్ దగ్గరలోనే, అండ్ ఒక మిగతా షెడ్యూల్ అంతా కూడా గట్కేశ్వర్ దగ్గర. సో ఒక మూవీ అంటే నాట్ ఓన్లీ కాస్టింగ్ అన్నమాట, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లైటింగ్ మొత్తం ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా మెయిన్ వచ్చి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, సో అక్కడి నుంచి ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా? మా ప్రొడ్యూసర్ దేవుడు అంటారా? దేవుడి కన్నా ఎక్కువే. అంటే నాకు పర్సనల్లీ నాకైనా తనకైనా ఇప్పుడు తను ఫస్ట్ టైం మూవీ చేస్తుంది అన్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ గా ఆయన ఇంత బడ్జెట్ లో అయితే సరిపోతుంది కదా, మనకు వేరే వాళ్ళు ఉంటారు కదా అనుకుంటే అయిపోయేది. కానీ లేదు, క్యారెక్టర్ పరంగా తను ఉండాలి, లేకపోతే క్యారెక్టర్ పరంగా నేను ఉండాలి అని చెప్పి ఆయన ఓకే చేసిన తర్వాత మేము ప్రాజెక్ట్ చేసాము. అండ్ న్యూ కమర్స్ గా మా ఫేసెస్ తో ఇంత ప్రాజెక్ట్ ని వాళ్ళు పుల్ ఆఫ్ చేయగలిగారు, లేకపోతే ఇంత ఇన్వెస్ట్మెంట్ మా ఇద్దరు ఫేసెస్ మీద ఇన్వెస్ట్ చేశారు అంటే ఆయన గట్స్ అనే చెప్పాలి. అండ్ ఆయన సినిమా మీద ఉన్న ప్యాషన్ అన్నమాట. అసలు ఆయన షూట్ మొత్తంలో ఒక రోజే సెట్ కి వచ్చారు, షూట్ కి రాలేదు ఆయన. వస్తే మేము అందరం ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నాం అని చెప్పి, వద్దమ్మా నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను, మీరు షూట్ చేసుకోండి మొత్తం అయిన తర్వాత అని చెప్పి, మేము ప్రొడ్యూసర్ గారితో ఎక్కువ కలిసింది కూడా షూట్ అంతా అయిపోయి ప్రమోషన్స్ టైంలోనే ప్రొడ్యూసర్ గారితో కలిసింది కూడా. లేకపోతే ఆయన అసలు అంటే ఈ 2.5 months లో 2.5 కూడా లేదులేండి, 2 months లో డబ్బింగ్ పనులు కానీ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ కానీ మొత్తం అయిపోయాయి, కంప్లీట్ చేసేసారు. 46 days ఓన్లీ షూట్ డేస్ మాకు. ఓకే. దాని తర్వాత 2 months పట్టింది డబ్బింగ్ కానీ. మీరే చెప్పారా డబ్బింగ్? నేను చెప్పలేదు. మీరు చెప్పలేదు ఎందుకని? స్లాంగ్ వచ్చేస్తుందనే కాదు, ప్లస్ ఆ క్యారెక్టర్ కొంచెం డెప్త్ వాయిస్ ఉండాలి, బాగుండేది. తను ట్రై చేసి మొత్తం అంతా ట్రాక్ మొత్తం చెప్పింది, కానీ ఆ వర్షన్ కూడా పెట్టాము, కానీ ఆ నెక్స్ట్ వర్షన్ కి ఇంకా డెప్త్ అనేది ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ కి ఇంకా సెట్ అవుతుంది అని చెప్పి అది ఓకే చేశారు. ఓకే, మొత్తానికి అయితే ఒక మూవీని రేపు November 7th తీసుకొని రాబోతున్నారు. సో ఈ మూవీలో నేను ఆల్రెడీ అడిగాను, బట్ మళ్ళీ అడుగుతున్నాను, మా ప్రేక్షకుల కోసం అడుగుతున్నా అనమాట. మూవీలో సంథింగ్ స్పెషల్ అనేది ఒకటి ఉంటుంది, జస్ట్ ఇప్పుడైనా ఒక హింట్ ఇవ్వండి మాకు కదా, చూడాలంటే మేము కూడా వచ్చి చూడాలంటే ఒక హింట్ ఇవ్వాలి కదా. సో మా ప్రేక్షకుల కోసం ఒక హింట్ మూవీ కోసం, మూవీ వచ్చి చూడాలి అని అంటే. మూవీ వచ్చి చూడాలి అనుకుంటే అడిగితే అన్ని కనెక్టెడ్ ఉన్నాయి, దాంట్లో ఏది చెప్పాలో అర్థం కావట్లేదు. ఒకటి పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. కొంచెం మళ్ళీ క్వశ్చన్ ఏంటంటే, మా ప్రేక్షకులు వచ్చి మీ మూవీని చూడాలి అని అంటే
సంథింగ్ స్పెషల్ మూవీ నుంచి ఒకటి మాకు కావాలి, ఒక మెసేజ్ కానీ, లైక్ ఈ మూవీ చూస్తే ఖచ్చితంగా చూసే వాళ్ళు కొద్దిగా రియలైజ్ అవుతారు, సో ఈ కంటెంట్ ఉంది, ఇది ఉందని మాకు కొంచెం హింట్ ఇచ్చారంటే ప్రేక్షకులు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, అయితే ఆ విధంగా అయితే మా క్లైమాక్స్ అని చెప్పాలి. క్లైమాక్స్లో జరిగే సీన్ ప్రకారం దానికి మాకు వచ్చిన ఆర్ఆర్, మా మ్యూజిక్ డైరెక్టర్ కొత్త, అంటే ఫస్ట్ టైం ఆయన డెబ్యూ కూడా యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఇంతకుముందు కీబోర్డ్ ప్లేయర్ కింద అండ్ ప్రోగ్రామింగ్ అవి చేసేవారు, సిద్ధార్థ్ సాలూరి. ఆయన ఇచ్చిన ఆర్ఆర్ వల్ల మా క్లైమాక్స్ అనేది మేము చెప్పాలనుకున్న మా హోల్ మూవీ యొక్క కాన్సెప్టే లాస్ట్ క్లైమాక్స్లో ఉంటుంది. అది చెప్పాలనుకున్నది ఆయన ఇచ్చిన ఆర్ఆర్ వల్ల అది ఇంకా మేము చేసింది ఒక 10% అయితే ఆయన ఇచ్చిన ఆర్ఆర్ వల్ల అది 100% అయిపోయింది అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. క్లైమాక్స్ దాకా మీరు హుక్ అయి ఉంటారు, క్లైమాక్స్ లో మీరు రియలైజ్ అవుతారు అనమాట. అంటే మేము ఏదో మెసేజ్ ఇస్తున్నాం మా మూవీ త్రూ అని కాదు, కానీ ఆ స్టోరీకి జస్టిఫికేషన్ అనేది క్లైమాక్స్ లో జరుగుతుంది. ఆ క్లైమాక్స్ అందరికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దానికోసం థియేటర్కి వస్తే మేము చూపించిన ప్రతి, అంటే ట్రైలర్ లో మదర్ సెంటిమెంట్ కానీ, వాళ్ళ ఫాదర్ తో ఉండే సీన్స్ కానీ, ఇవన్నీ కూడా మేము క్లైమాక్స్ కనెక్ట్ చేసాం అనమాట. సో మా క్లైమాక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఈ మూవీకి క్లైమాక్స్ అనేది బిగ్గెస్ట్ అట్రాక్షన్ అన్నమాట. ఓకే, సో ఇది ప్రేమిస్తున్న లవ్ కి సంబంధించింది కాబట్టి ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లవ్ గురించి మీరేమనుకుంటున్నారు? వాట్ యు థింక్ అబౌట్ ప్రెసెంట్ లవ్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్? క్యారెక్టర్ లోనే ఉన్నాను, వాడే కరెక్ట్ అంటాను. అంటే ఒక లవ్ అనేది ఈ మధ్య లాంగ్ లాస్టింగ్ గా ఉండట్లేదు. తిని కాకపోతే ఇంకోటి, తిని కాకపోతే ఇంకొకడు అని చెప్పి వెళ్ళిపోతే ఈజీగా మూవ్ ఆన్ అయిపోతూ ఉన్నారు ప్రెసెంట్ ఇప్పుడున్న జెన్జీ. యునో జెన్జీ అంటే ఏంటి అనేది. సో వాళ్ళకి, అంటే వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు? అంటే లవ్ అంటే ఏంటి? లాంగ్ ఏంటి అంటే మా మూవీ చూస్తే తెలుస్తుంది అనమాట లవ్ అంటే ఏంటో. అండ్ మేము, అంటే ఎవరిష్టాలు వాళ్ళవి, ఎవరెవరిని ఎంతసేపు ఇష్టపడతారో అనేది తెలియదు, కానీ మా మూవీలో అయితే ఇష్టానికి ప్రేమకి డిఫరెన్స్ ఏంటి అనేది మా మూవీలో క్లారిఫికేషన్ ఉంటుంది అనమాట. నిజంగా ఒక మనిషి ఒక పర్సన్ ని లవ్ చేస్తే దానికోసం ఎంత ఎక్స్టెంట్కి వెళ్తాడు, దానివల్ల తను ఎలాంటివి ఫేస్ చేస్తాడు. జెన్యున్ లవ్ అంటే ఓకే, అలాంటిదా జెన్యున్ లవ్ అంటే? అంటే మీ డైలాగ్ కూడా మా ట్రైలర్ లో ఉంటుంది, జీవితాంతం మర్చిపోకుండా ఉండడమేరా ప్రేమ అంటే అని చెప్పి. సో ఇలాంటివి జెన్యున్ లవ్ అని చెప్పి మా మూవీ చూసిన తర్వాత రియలైజ్ అవుతారు. ఇప్పుడు వస్తున్న మూవీస్ కూడా ఏంటంటే అంటే పేరెంట్స్ తో వచ్చి చూడడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. సో మీ మూవీకి పేరెంట్స్ వచ్చి చూడొచ్చా, అంటే ఫ్యామిలీ వచ్చి చూడొచ్చా, లేకపోతే ఓన్లీ లవర్స్ మాత్రమే ఫ్రెండ్స్ తో వచ్చి చూడొచ్చా? లవర్స్ ఫ్రెండ్స్ అయితే ఎంటర్టైన్ అవుతారు చూసినంతసేపు, కానీ మా మూవీలో ఉన్న మదర్ సెంటిమెంట్ ఆర్ ఫాదర్ సెంటిమెంట్స్, అంటే ఎమోషనల్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పేరెంట్స్ కూడా చూసినప్పుడు వన్ ఆఫ్ ద సిచ్యువేషన్ లో ఎక్కడో కనెక్ట్ అవుతారేమో. అంటే ఒక మదర్ గా వాళ్ళ అబ్బాయిని ఎంత ప్రేమిస్తారు, ప్రేమించడం కన్నా ఎంత ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు, ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా మూవీలో వాళ్ళు కనెక్ట్ అవుతారు డెఫినెట్లీ అని నమ్మకం అయితే ఉంది. ఓకే, అయితే సో మీ మూవీ November 7th రిలీజ్ అయ్యి పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనేది మా ఛానల్ తరపున మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాము. సో అందరు ఖచ్చితంగా థియేటర్స్ కి మాత్రమే వెళ్ళి మూవీ చూడండి, ఓటీటీలో వచ్చేదాకా వెయిట్ చేయొద్దు, అలా అని వేరే వేరే ప్లాట్ఫామ్స్ లో కూడా చూడొద్దు, జస్ట్ వెళ్ళి థియేటర్స్ లో మాత్రమే చూడండి. సో November 7 వెళ్ళి ఖచ్చితంగా థియేటర్స్ లో మీరు అందరు ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇదన్నమాట ఇవాళ అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.